హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్. పప్పు ఆనపకాయని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నెలోకి ఒక హాఫ్ కప్ వరకు కందిపప్పుని బాగా కడుక్కుని వేసుకోవాలి. దీంట్లోకి ఈ సైజ్ క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనపకాయ, 2 టమాటోల్ని, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకొని సరిపడినన్ని వాటర్ అంటే 1:2 రేషియోలో వాటర్ వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. ఫస్ట్ విజిల్ రాగానే స్టవ్ని సిమ్లో పెట్టుకోండి. ఉన్న 2 విజిల్స్ వచ్చేసరికి ఇలా చక్కగా పప్పు మెత్తగా అయిపోతుంది. ఈసారి తాలింపులోకి 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని ఇవన్నీ వేగుతున్నప్పుడే కొంచెం పసుపు వేసుకొని తాలింపుని వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత రెడీ చేసుకున్న పప్పుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని అలా మరుగుతున్నప్పుడు ఇది కూడా వేసుకుని రుచికి సరిపడే అంత సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలుపుకున్నారంటే టేస్టీగా ఆనపకాయ పప్పు అనేది రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.